లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఒకటే పేరు వినిపిస్తుంది, ఏంటంటే డాక్టర్ డూమ్. అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ వచ్చింది, డాక్టర్ డూమ్. మార్వెల్ నెక్స్ట్ బిగ్ విలన్ ఎవరు? డాక్టర్ డూమ్. రాబర్ట్ డోనీ జూనియర్ మళ్ళీ ఎంసీయూలోకి వస్తున్నాడు, డాక్టర్ డూమ్. అసలు ఎవరి డాక్టర్ డూమ్? దేనికి ఇంత హైప్? మనం లాస్ట్ 15 yearsగా రాబర్ట్ డోనీ జూనియర్ని ఐరన్ మ్యాన్గా చూస్తున్నాం, కానీ అదే యాక్టర్ ఇప్పుడు డాక్టర్ డూమ్ క్యారెక్టర్లో అవెంజర్స్ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తున్నాడు. అసలు డాక్టర్ డూమ్ అంటే ఎవరు? ఐరన్ మ్యాన్కి ఈవిల్ వెర్షనా? కాదు. కానీ ఐరన్ మ్యాన్ విత్ మ్యాజిక్కా? అస్సలే కాదు. ఇన్ఫ్యాక్ట్ మార్వెల్ కామిక్స్లో డాక్టర్ డూమ్ ఎంత డేంజరస్ అంటే అవెంజర్స్ కానీ, ఎక్స్మెన్ కానీ, ఫెంటాస్టిక్ ఫోర్ కానీ డాక్టర్ డూమ్ని ఫైట్ చేస్తున్నప్పుడు డాక్టర్ డూమ్ని 1 second గ్రాంటెడ్గా తీసుకున్నా వాళ్ళ డెత్ సెంటెన్స్ వాళ్ళు రాసుకున్నట్టే. అంత డేంజరస్ డాక్టర్ డూమ్. థానోస్ని తీసుకోండి, 2012లో వచ్చిన ది అవెంజర్స్తో థానోస్ అనే క్యారెక్టర్ని ఒక విలన్గా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్తో టీస్ చేశారు అవెంజర్స్లో. కానీ ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ థ్రెట్గా విలన్గా ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకి ఏంటంటే 5 to 6 years పట్టింది, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో కానీ అవెంజర్స్ ఎండ్ గేమ్లో కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి. కానీ ఈసారి డాక్టర్ డూమ్ని అంత టైం తీసుకోవట్లేదు, చాలా డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, పెద్ద హడావిడేం చేయట్లేదు. ఎందుకంటే అంత హడావిడి చేయాల్సిన అవసరం అస్సలు లేదు. డాక్టర్ డూమ్ ఎవరంటే మార్వెల్లో వచ్చే నెక్స్ట్ ర్యాండమ్ విలన్ అస్సలు కాదు. ఎందుకంటే హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ విలన్ ఇన్ ఎంటైర్ మార్వెల్ కామిక్ హిస్టరీ అని చెప్తా. అంత డేంజరస్ అంటే మనం 2018లో కానీ 19లో వచ్చిన ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్లో థానోస్ ఎంత కేఎస్ క్రియేట్ చేస్తాడు, ఎంత పవర్ఫుల్ థ్రెట్ అనేది మనం చూసాం. డాక్టర్ డూమ్ ఎంత పవర్ఫుల్ అంటే థానోస్ని కూడా చాలా ఈజీగా ఛాలెంజ్ చేసే అంత పవర్ డాక్టర్ డూమ్ దగ్గర ఉంటుంది. సో అసలు ఈ డాక్టర్ డూమ్ ఎవరు, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి, పవర్ ఏంటి, నెక్స్ట్ వచ్చే అవెంజర్స్ ఫిల్మ్లో డాక్టర్ డూమ్ ఎందుకు మనం ఇంత సీరియస్గా తీసుకోవాలి, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డాక్టర్ డూమ్ పూర్తి పేరు ఏంటి? విక్టర్ వాన్ డూమ్. థానోస్లో ఏలియనా? కాదు. జీన్ గ్రేలా మ్యూటెంటా? అస్సలే కాదు. యాక్సిడెంటల్గా సూపర్ హీరో పవర్స్ వచ్చాయంటే కాదనే చెప్తా. ఈజ్ జస్ట్ ఎ క్యాజువల్ హ్యూమన్ బీయింగ్, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ హ్యూమన్ మైండ్స్ ఇన్ మార్వెల్ హిస్టరీ అని చెప్తా. డాక్టర్ డూమ్ ఒక క్యారెక్టర్ యూఎస్పీ ఏంటంటే సైన్స్ ప్లస్ మ్యాజిక్. మనం ఇప్పుడు డాక్టర్ డూమ్ ఆరిజిన్ గురించి మాట్లాడుకుందాం. అసలు విక్టర్ వాన్ డూమ్ అనే వ్యక్తి డాక్టర్ డూమ్ ఎలా అయ్యాడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విక్టర్ వాన్ డూమ్ అనే వ్యక్తి లాట్వేరియా అనే ఫిక్షనల్ యూరోపియన్ ఐలాండ్లో పుట్టాడు. తన మదర్ ఎవరు అంటే సింథియా వాన్ డూమ్, తన మంత్రగత్తె. తన ఫాదర్ ఎవరంటే వెర్నర్, ఒక ఫిజిషియన్. సో ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్ యూఎస్పీ ఏంటి అంటే సైన్స్ ప్లస్ మ్యాజిక్ అన్నాను కదా, దట్ ఈస్ హౌ ఇట్ దిస్ వర్క్స్ అనమాట. ఒక సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ని ఫైట్ చేస్తున్నప్పుడు సింథియా వాన్ డూమ్ చనిపోతుంది. సింథియా వాన్ డూమ్ చనిపోయాక డాక్టర్ డూమ్ చాలా అబ్సెసివ్ అయిపోతాడు. ఏంటంటే ఒకటి సైన్స్ మీద అబ్సెసివ్ అయిపోతాడు, ఇంకోటి చనిపోయిన వాళ్ళ అమ్మని బతికించి ఎలా తీసుకురావాలి అనే దాని మీద చాలా క్యూరియస్ అయిపోతాడు అనమాట. సో విక్టర్ వాన్ డూమ్ చాలా ఇంటెలిజెంట్ అనమాట. తనకున్న ఇంటెలిజెన్స్ వల్ల హీల్ సమ్హౌ ఎండ్ అప్ ఇన్ అమెరికా. తను అమెరికాకి వచ్చాక రీడ్ రిచర్డ్స్ అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని ఆయన మీట్ అవుతాడు. రీడ్ రిచర్డ్స్ ఎవరో కాదు, ఫెంటాస్టిక్ ఫోర్లో వన్ ఆఫ్ ద సూపర్ హీరో. ఆయన సూపర్ హీరో మాత్రమే కాదు, హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ మాస్టర్ మైండ్స్ ఇన్ మార్వెల్ హిస్టరీ. మీరందరూ సినిమాలు చూశారు కాబట్టి మార్వెల్లో మోస్ట్ బ్రిలియంట్ మాస్టర్ మైండ్ ఎవరంటే టోనీ స్టార్ అనుకుంటారు. కానీ కామిక్స్లో హీస్ క్లెవర్ దాన్ టోనీ స్టార్. హీస్ ఆన్ పార్ విత్ విక్టర్ వాన్ డూమ్. ఆన్ పారా? ఆబ్వియస్లీ షుడ్ ఐ సే దట్? లెట్స్ డిస్కస్. ఇప్పుడే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా టర్న్ అవుతుంది. మనం ఇప్పుడు ఏంటంటే రీడ్ రిచర్డ్స్ వెస్ డాక్టర్ డూమ్, హీరో విలన్ డైనమిక్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇందాకలా టోనీ స్టార్ కన్నా రీడ్ రిచర్డ్స్ చాలా ఇంటెలిజెంట్ అన్నప్పుడు మీ ఈగో ఎలా అయితే హర్ట్ అయిందో, డాక్టర్ డూమ్కి కూడా రీడ్ రిచర్డ్స్ డాక్టర్ డూమ్ కన్నా ఇంటెలిజెంట్ అన్నప్పుడు ఆ లెవెల్లోనే ఈగో హర్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రీడ్ రిచర్డ్స్ అనే వ్యక్తి డాక్టర్ డూమ్ కన్నా ఇంటెలిజెంట్ అనే ఫ్యాక్ట్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతాడు, అది ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడం అనమాట. సో ప్రపంచంలో నేనే అందరికన్నా బలమైన వాడిని, ప్రపంచంలో నేనే అందరికన్నా మాస్టర్ మైండ్ అనే ఈగోతో బతుకుతుంటాడు. ఇప్పుడే కోర్ రైవలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే జస్ట్ హీరో విలన్ డైనమిక్స్ అయితే అస్సలు కాదు. సో రీడ్ రిచర్డ్స్ ఏంటంటే తనకున్న ఇంటెలిజెన్స్తో యూనివర్స్ని ఎలా అర్థం చేసుకోవాలో ట్రై చేస్తూ ఉంటాడు. కానీ విక్టర్ వాన్ డూమ్ ఏంటంటే తనకున్న పవర్స్తో యూనివర్స్ తనకు ఎలా సబ్మిట్ అవుతుందో ఆలోచిస్తూ ఉంటాడు. అదే మైండ్ సెట్ డిఫరెన్సెస్ వీళ్ళిద్దరికి. మీరు డూమ్స్డే ట్రైలర్ కానీ చూస్తే అందులో విక్టర్ వాన్ డూమ్ ఏంటంటే ఒక హుడీ క్యాప్ పెట్టుకుని, ఒక మాస్క్ పెట్టుకుని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆయన కాస్ట్యూమ్. ఏంటంటే కాస్ట్యూమ్ వెనకాల కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. విక్టర్ వాన్ డూమ్ ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాడు. వేరే డైమెన్షన్స్లో ఉన్న బీయింగ్స్తో కమ్యూనికేట్ చేయడానికి ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేస్తాడనమాట. రీడ్ రిచర్డ్స్ అది చూశాక ఇది చాలా డేంజరస్, ఇది నువ్వు చేయకు, ఇది చేస్తే చాలా కాన్సిక్వెన్సెస్ చాలా డేంజరస్గా ఉంటాయి అంటే ఆబ్వియస్లీ డాక్టర్ డూమ్ వినడు. రీడ్ రిచర్డ్స్ మాట వినకుండా ఎక్స్పెరిమెంట్ అనేది కంటిన్యూ చేస్తాడు. ఎక్స్పెరిమెంట్ అనేది కంటిన్యూ చేసినప్పుడు ఏంటంటే అది ఫెయిల్ అయ్యి విక్టర్ వాన్ డూమ్ ఫేస్ అనేది కాలిపోతుంది అనమాట. ఈ విషయంలో ఏంటంటే విక్టర్ వాన్ డూమ్ ఈగో అనేది చాలా గట్టిగా హర్ట్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యింది తన వల్ల కాదు, రీడ్ రిచర్డ్స్ తన్ని పుట్ డౌన్ చేయడం వల్లే ఇంత కాన్సిక్వెన్సెస్ వచ్చాయని చెప్పేసి రీడ్ రిచర్డ్స్ మీద కోపం పెంచేసుకుంటాడు. సో ఆ కాలిపోయిన ఫేస్ని కవర్ చేసుకోవడానికి ఈ క్రియేట్స్ అన్ ఐకానిక్ ఆర్మర్ అండ్ మాస్క్ అనమాట. సో ఇదేంటంటే జస్ట్ నార్మల్ కాస్ట్యూమ్ అండ్ ఆర్మర్ అయితే కాదు, కూలింగ్ కాస్ట్యూమ్ అస్సలు కాదు. సో అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆర్మర్ లేనప్పుడు హీఈస్ జస్ట్ విక్టర్ వాన్ డూమ్, కానీ ఆ మాస్క్ అండ్ ఆర్మర్ పెట్టుకున్నప్పుడు హీఈస్ డాక్టర్ డూమ్, ది మోస్ట్ డేంజరస్ విలన్ ఇన్ మార్వెల్ సినిమాటిక్ హిస్టరీ.
హౌ ఇస్ డాక్టర్ డూమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సూపర్ హీరోస్ అండ్ విలన్స్ అని గురించి కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే డాక్టర్ డూమ్ జస్ట్ ర్యాండమ్ విలన్ అయితే కాదు. ఇది వెళ్ళి ఒక ల్యాబ్లో హైడ్ అవ్వడానికి. తను ఏంటంటే తను పుట్టిన లాట్వేరియా అనే కంట్రీకి వెళ్ళి అక్కడ కింగ్ అయి కూర్చుంటాడు. ఆ కింగ్డమ్ మొత్తాన్ని ఏంటంటే ఒక మోనార్క్లో రూల్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఒక ఎంటైర్ కంట్రీకి ఏంటంటే ఆయన ఒక రూలర్ అయి కూర్చుంటాడు అనమాట. సో ఇమాజిన్ దిస్, టోనీ స్టార్క్ దగ్గర డబ్బులు ఉంటాయి, బ్రూస్ వేన్ దగ్గర వెయిన్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది, కానీ డాక్టర్ డూమ్ దగ్గర ఒక ఎంటైర్ నేషన్ ఉంటుంది. డాక్టర్ డూమ్ ఎందుకు ఫండమెంటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సూపర్ విలన్స్ లైక్ అల్ట్రాన్ కానీ గ్రీన్ గాబ్లిన్ కానీ అంటే డాక్టర్ డూమ్ హ్యాస్ ఎవ్రీథింగ్. టెక్నాలజీ ఉంది, పవర్ ఉంది, పొలిటికల్ పవర్ ఉంది, ఆర్మీ ఉంది, మ్యాజిక్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ అండ్ జీనియస్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఉంది. దట్ ఈస్ వాట్ మేక్స్ హిమ్ ది మోస్ట్ డేంజరస్ సూపర్ విలన్ ఇన్ మార్వెల్ కామిక్ హిస్టరీ. డాక్టర్ డూమ్ ఏంటంటే ఎవెంజర్స్ని బీట్ చేయడానికి వచ్చే ఒక నార్మల్ సూపర్ విలన్ అస్సలు కాదు. ఏంటంటే తనకి చాలా పర్సనల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. హీఈస్ ద మోస్ట్ ఈగోయిస్టిక్ సూపర్ విలన్ ఇన్ ఎంటైర్ మార్వెల్ హిస్టరీ. ఏంటంటే చాలా హంగర్ ఉంటుంది పవర్కి కానీ నాలెడ్జ్కి కానీ. సో దట్ ఈస్ వాట్ మేక్స్ హిమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ సూపర్ విలన్స్ ఇన్ ది మార్వెల్ హిస్టరీ. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ వై మార్వెల్ ఈస్ గోయింగ్ విత్ డాక్టర్ డూమ్ అని. ప్రీవియస్గా అనుకున్న క్యాంగ్ డైనస్టీతో మార్వెల్ ముందుకెళ్ళట్లేదు అండ్ దే వాంటెడ్ ఏ రీసెట్ అనమాట. సో అంతేకాదు ఏంటంటే ప్రీవియస్గా వచ్చిన మార్వెల్ ఫిలిమ్స్ లైక్ రీసెంట్గా వచ్చిన మార్వెల్ ఫిలిమ్స్ పెద్దగా ఆన్ పార్ విత్ ఎండ్ గేమ్ కానీ ఇన్ఫినిటీ వార్ కానీ ఆడట్లేదు. సో దే వాంటెడ్ ఏ వెరీ హ్యూజ్ స్టెప్ అప్ అండ్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ ఏ న్యూ క్యారెక్టర్. సో దట్ ఈస్ వై దే ఇంట్రడ్యూసింగ్ డాక్టర్ డూమ్ అనమాట. ఇది December 18th వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ బిఫోర్ ఈ సినిమా చూసే ముందు మీరు అన్ని మార్వెల్ సినిమాస్ చూడాలి. సో 2008లో వచ్చిన ఐరన్ మ్యాన్ నుంచి పాత ఎక్స్మెన్ వరకు, పాత 2000స్లో వచ్చిన ఎక్స్మెన్ సిరీస్, 2000స్లో వచ్చిన స్పైడర్ మ్యాన్ సిరీస్, అన్ని ఫిల్మ్స్ మీరు చూడాలి. అండ్ దాంతోపాటు డిస్నీ ప్లస్లో ఉన్న మార్వెల్ షోస్ అన్ని మీరు చూడాలి. యూ హ్యావ్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ టైమ్. ఈ సినిమా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ది ఫుల్లెస్ట్, ప్లీజ్ వాచ్ దోస్ ఫిలిమ్స్. అండ్ దట్ ఈస్ వాట్ డూమ్స్డే ఇస్, దట్ ఈస్ వాట్ డాక్టర్ డూమ్ ఇస్. అండ్ మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమాచారి. ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ సినిమా అనాలిసిస్, ఐ విల్ కమ్ విత్ మోర్ సినిమా రివ్యూస్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై.